వరకు సూపర్ 6 పేరుతో చంద్రబాబు మాయమాటలో అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడీ మేనిఫెస్టో విడుదల. ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు. గతంలో ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూ హంగామా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం అంటూ మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు. టీడీపీ డేలాతో రామోజీ బెంబేలు. నైరాశ్యంలో పాతాళానికి పతనమైన ఈనాడు రాతలు వేల కోట్లు కుమ్మరించేస్తోందంటూ వైఎస్ఆర్సీపీపై బురదజల్లుతూ రాతలు. కోర్టు తీర్పుతో తన ఆర్థిక నేరాల గుట్టంతా రట్టవుతుందని గురువింద ఆందోళన. ఈసీకి అనుసరణలో అధికారులు పనిచేస్తుంటే కూడా వంకర రాతలు. ఎస్పీలు కలెక్టర్లను బదిలీ చేస్తే ఈడ్చుకొట్టిన ఈసీ అంటూ ఆనందం. మార్గదర్శి కేసు విచారించిన అధికారిని ఎన్నికల విధులకు వేరే రాష్ట్రానికి పంపితే చంకలు గుద్దుకున్న వైనం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని తేలడంతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చి రాతలు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంటే ముందస్తు చెల్లింపులు ఎలా సాధ్యం రామోజీ. జనసేన బీజేపీతో జట్టుగట్టి నోట్ల కట్టలు వెదజల్లుతున్నా బాబుకు కనిపించని జనస్పందన. చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటించే రామోజీ సాకులు వెతుకుతున్నారంటున్న పరిశీలకులు. వాస్తవానికి రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసిన చంద్రబాబే. అందుకే కోట్లు వెదజల్లే వారికి టికెట్లు, టిప్పర్ డ్రైవరు, ఉపాధి కూలీ వంటి సామాన్యులకు పెద్దపీట వేస్తూ టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టికెట్